హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఒక మంచి డెసిషన్ తీసుకున్నారని చెప్పుకోవచ్చు మనం. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇప్పటి వరకు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ముందు మాట్లాడడం, సోషల్ మీడియాలో మాట్లాడడం, ఓట్లు చోరీ జరిగింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, అందుకే మేము ఓడిపోయాం, బీజేపీకి అన్ని సీట్లు వచ్చాయని చెప్పి ప్రతిరోజు మాట్లాడుతూ ఉన్నారు. మనం రెగ్యులర్గా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. కొంతమంది రాజకీయ నిపుణులు అనేది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాకి పరిమితం కాకూడదు, ఎన్నికల సంఘం మీద కేసు పెట్టాలి, లేదా ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వాలి, ఇలాంటి అవకతవకలు జరిగినాయి, దీని మీద మాకు క్లారిటీ ఇవ్వండి, ఎన్నికల సంఘాన్ని అడగాలి అని చెప్పి చాలామంది మాట్లాడారు. గతంలో మన ఛానల్ నుంచి కూడా అలాంటి వీడియోస్ రిలీజ్ చేశాం. రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్లు పెట్టడం, లేదంటే సోషల్ మీడియాలో మాట్లాడడం కరెక్ట్ కాదండి, ఎన్నికల సంఘానికి ఒక కంప్లైంట్ ఇస్తే మంచిది అని చెప్పి మనం కూడా భావించాం. ఎట్టకేలకు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సంఘానికి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు. వెళ్తే కంప్లైంట్ ఇస్తే ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఒక రాద్ధాంతం ఏంటంటే, ఒక 300 మంది జనాలను వేసుకొని వాళ్ళ కార్యకర్తలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ నేతలు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కలిసి ర్యాలీ చేసుకుంటూ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామని స్టార్ట్ అయ్యారు ఢిల్లీలో. ఇక్కడ ఇంకో పెద్ద వివాదం అయింది. ఇప్పటి వరకు ఫస్ట్ తీసుకుందే రాంగ్ స్టెప్ అనుకుంటే, సోషల్ మీడియాలోనో లేదంటే ప్రెస్ మీట్లలోనే మాట్లాడడం తప్పని కొంతమంది అభిప్రాయపడుతుంటే, ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చేది కూడా ఈసీకి తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చి సైలెంట్గా వచ్చేయకుండా ధర్నాలు చేసి ర్యాలీలు చేసి మళ్ళీ ఒక రాద్ధాంతం చేసే ప్రయత్నం ఇది. పోలీసులు చెప్పేది ఏంటంటే, మేము కొంతమందికి లిమిట్గా జనాలకు పర్మిషన్ ఇచ్చాం, వాళ్ళని తీసుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్కి వచ్చి అక్కడ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళొచ్చు అని చెప్పి పోలీసులు అంటున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు జనాలను పోగేసి ర్యాలీ ధర్నాలు చేసుకుంటూ వెళుతూ ఉంటే మరి సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పి పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసే దిశగా కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అందరిని కలిపి బస్సు ఎక్కిచ్చారంట. మనం విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఎన్నికల సంఘం రాహుల్ గాంధీ గారి కంప్లైంట్లు తీసుకొని అసలు ఎన్నికల్లో అవకతవకలు జరిగినాయా, ఓట్ చోరీ జరిగిందా లేదా అనేది ఎన్నికల సంఘం తేల్చాలి. ఇదిలా ఉంటే, ఏవైతే మొన్న ఒక 7 అడుగులు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఇచ్చింది ఎన్నికల సంఘం, వాటిని మేము 6 నెలలు మా టీం అంతా వెరిఫై చేశారు, అందులో దొంగ ఓట్లు ఉన్నట్టుగా మేము కనిపెట్టామని చెప్పి రాహుల్ గాంధీ గారు అన్నారు కదా. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తలు ఏంటంటే, అసలు ఆ దొంగ ఓట్లు లిస్టులు యాడ్ చేసింది రాహుల్ గాంధీ గారు అని చెప్పి, రాహుల్ గాంధీ అండ్ టీం అని చెప్పి మరికొన్ని వార్తలు వస్తాయి. నిజంగా ఎన్నికల సంఘం ఆ ఓటర్ లిస్ట్ ఇస్తే 4-5 చోట్ల ఓట్లు ఉన్నటువంటి లిస్టు రాహుల్ గాంధీ గారికి ఎందుకు ఇచ్చింది? మనం ఈ పాయింట్ ఒకటి మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, ఈసీ బీజేపీతో కుమ్మక్కైంది, అందుకే బీజేపీ గెలిచింది అంటున్నారు. మరి అటువంటిప్పుడు ఈసీఏ తప్పు చేసిందని ఆయన ఆరోపిస్తున్నప్పుడు, ఈసీ తప్పు చేసి దొరికిపోయేలాగా డాక్యుమెంట్స్ రాహుల్ గాంధీ గారికి ఎందుకు అప్పచెప్పిద్ది? ఇది ఒక లాజిక్కే కదా. ఇప్పుడు నిజంగా ఈసీ తప్పు చేస్తే మనం కొంచెం క్లియర్గా మాట్లాడదాం. నిజంగా ఈసీ తప్పే ఉంది, ఒకే వ్యక్తి 4-5 చోట్ల ఓట్లు వేసాడు, లేదా ఆ లిస్టులో 4-5 చోట్ల ఒకే వ్యక్తి పేరుంది పలానా నియోజకవర్గంలో అనుకుందాం. ఈసీ ఆ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి డైరెక్ట్గా రాహుల్ గాంధీ గారి చేతిలో పెట్టిద్దా? తప్పు చేసాం అధ్యక్ష అని చేతిలో పెట్టిద్దా? పెట్టదు కదా. అంటే ఈ పాయింట్ నేను ఎందుకు అంటున్నానంటే, రాహుల్ గాంధీ అండ్ టీం అలాంటి ఒక డమ్మీ డాక్యుమెంట్స్ తయారు చేసి ఈసీ ఇచ్చినటువంటి 7 అడుగుల డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో యాడ్ చేసి అవి కూడా ఈసీ ఇచ్చిందని చెప్తున్నారు అని చెప్పి మరికొన్ని వార్తలు వస్తాయి. మరి అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా అయితే క్లియర్గా తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రేరేపిస్తున్నటువంటి శ్రీవాత్సవ్, అలాగే రాణి షకున్ అనే ఒక ఆవిడ గురించి చెప్తున్నారు కదా, వాళ్ళు ఒకే నియోజకవర్గంలో ఓటేశారంట, వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఆ విషయాలు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటంటే, ఒకటి, రాహుల్ గాంధీ అండ్ టీం ఈ ఫేక్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈసీ ఇచ్చిన లిస్టులో జాయిన్ చేయొచ్చు, లేదా ఆ లిస్టులో 4 చోట్ల ఓటు నమోదై ఉన్నా సరే వేసేటప్పుడు మాత్రం ఒక్క చోటే వేసి ఉండొచ్చు. రాహుల్ గాంధీ గారు దాన్ని ఇంకా ఎక్కువ చేసి చెప్తున్నారేమో అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ గారు ఈసీ కంప్లైంట్ ఇవ్వడం కానీ, అలాగే ఆ ఈసీ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లో 4-5 నియోజకవర్గాల్లో ఓట్లు ఉండడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.